హార్బర్కి సంబంధించి సాగర్ డిఫెన్స్కి ఏదైతే కట్టబెట్టారో వాటిని తిరిగి వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయ స్థలం చూపించి వీళ్ళని పూర్తిగా ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటి వాటి ఆ జువలదిన హార్బర్ని ఇస్తారా, దాని మీద స్పష్టత ఇవ్వలేదు. బోట్లని ఈరోజు తరలించుకుని వెళ్ళిపోయారు, దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం మీకుందా లేదా? ఆ రెండు విషయాలు చెప్పండి అంటే ఆ రెండు విషయాలు చెప్పకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మేము అడిగేది ఇది మా దగ్గర ఉన్నటువంటి ఆధారం. ఇదిగో ఎఫ్ఐఆర్లు, ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కట్టింది. ఇదిగో బిట్రకుంట పోలీస్ స్టేషన్లో ఇది ఒక ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి 88/2025 24/9/2025 నాడు కట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఇది. ఇంకొక ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఏమని? కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో 196/2025. దీని డేట్ వచ్చి 16/10/2025. ఈ ఇచ్చింది ఎవరు? మొదటిది బిట్రకుంట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటిది కుదిరి సురేష్ బాబు అని చెప్పి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పడుగుపాడు. ఆయన ఇచ్చాడు. ఎవరి మీద ఇచ్చాడు? పాండిచ్చేరి కరైకల్కి సంబంధించినటువంటి మత్స్యకారులు ఈ విధంగా దోసుకుపోతున్నారని కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ ఇంకొకటి అక్టోబర్లో ఇచ్చారు. ఇది 16వ తేదీ. వడిత లక్ష్మీ నాయక్, ఈయన కావలి FDO. ఇది కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ రెంటిలో కూడా స్పష్టంగా పోలీసులు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లోనే, పోలీసుల ఎఫ్ఐఆర్లోనే, ఇదిగో పోలీసుల ఎఫ్ఐఆర్ ఇది, పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఇది. దీంట్లో బోట్ నెంబర్లు ఇండియా IND PY PKMM 1469 ఒకటి, IND PY PKMM 17721. రెండు బోట్లు మాకు పట్టించి ఇచ్చారు, సీజ్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పి పోలీసులు కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్, చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఇది. అదేవిధంగా బిట్రకుంట పోలీస్ స్టేషన్కి సంబంధించి సెప్టెంబర్ 24వ తేదీ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో, పోలీసుల ఎఫ్ఐఆర్లోనే, ఇది పోలీసులు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఇది. దానిలోనే IND PY PKMM 1361 బోట్ ఒకటి, IND PY PKMM 1763 బోట్ ఒకటి తీసుకొచ్చి జువ్వాలదిన్నలో పెట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు, సీజ్ చేసి అని చెప్పి పోలీస్ అధికారులు కట్టినటువంటి రెండు బోట్ల మీద ఒకటి బిట్రకుంట పోలీస్ స్టేషన్లో, ఒకటి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు ఇవి. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్లకు సంబంధించి బోట్ల నెంబర్లతో సహా ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టకొచ్చి మత్స్యశాఖ అధికారులకు అప్పచెప్తే, మత్స్యశాఖ అధికారులు పోలీసులకు బోట్లతో సహా మీకు అప్పచెప్పం, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటే, మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు స్పష్టంగా రాశారు దాంట్లో, అయ్యా వీళ్ళు 8 కిలోమీటర్ల తీరం లోపు 500 నుంచి 1000 మీటర్ల లోపలనే, అంటే 1/2 కిలోమీటర్లోనే వచ్చి వీళ్ళు వేట చేస్తున్నారు, మన స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు వెళ్ళి కట్టుకున్నటువంటి బోట్లు కట్టుకున్నటువంటి వాళ్ళని తెంపేసి వెళ్ళిపోతున్నారు, ఆర్థికంగా నష్టపరుస్తున్నారు, మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు, బయట నుంచి కరైకల నుంచి అదేవిధంగా పాండిచ్చేరి నుంచి ఈ విధంగా దోచుకుపోతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ పోలీస్ ఆధీనంలో ఉన్నటువంటి బోట్లు, పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి బోట్లు, ఇది దొంగతనంగా తరలించుకుని వెళ్ళిపోయారు. అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆస్తి చోరీకి గురయ్యి, పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లు చోరీకి గురయ్యాయి. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలన్నా, పోలీసులు వహించాలన్నా, పోలీసులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి పోలీసులు దీనికి బాధ్యత వహించాలన్నా లేదా? దీనికి ఎవరు వహిస్తారు? దాని మీద నిన్న సమీక్షలో మీరు ఏం మాట్లాడారు? ఐజీ స్థాయి అధికారి దగ్గర నుంచి, SP గారి దగ్గర నుంచి, మీ కమిషనర్ గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు కదా. దీనికి బాధ్యులను ఎవరిని గుర్తించారు? తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు కొంతమంది మత్స్యకార పెద్దలు చెప్తున్నారు. ఆ విషయంలో మీరు మాట్లాడటంలే. దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు అయ్యాయి కదా. ఎఫ్ఐఆర్లు అయ్యాయంటే మీకు తెలుసు కదా. ఎఫ్ఐఆర్లు అయినటువంటి ప్రాపర్టీని మీరు వదిలిపెట్టకూడదు కదా, మీ ఆధీనంలో ఉండాలి కదా. వీటి భద్రతకి ఏం చర్యలు తీసుకున్నారు? దొంగిలించుకోకుండా మీరు చేపట్టినటువంటి చర్యలు ఏంది? ఎవరు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల, ఎవరు దీనిలో వాళ్ళకి ఆ పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈరోజు బోట్లు దొంగిలించుకుపోయారు. బోట్లు దొంగిలించకపోవడం వెనక కారణాలేంది?